డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నాస్ 2024 అప్డేట్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే వితిన్ 2 days నాస్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్. అందువల్ల ఈ వీడియోలో నేను నాస్ యొక్క అప్డేట్స్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. దీనికన్నా ముందు ఏంటంటే సుమారుగా ఈ నాస్ గురించి 6 వీడియోలు చేయడం జరిగింది. ఇది 7వ వీడియో. 6 వీడియోలు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, దయచేసి చూడగలరు. ఆ వీడియోలు ఏంటంటే నాస్ యొక్క ఇంట్రడక్షన్, దెన్ అవుట్కమ్స్ అండ్ పెడగాజికల్ స్ట్రాటజీస్ 3rd class, 6th class and 9th class English, then strategies and plans for getting good scoring in NAS, which steps we have to follow and what are the strategies to be adopted by us. సో ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయండి. అదేవిధంగా రీసెంట్ ఏంటంటే మన డైరెక్టర్ గారు, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది, దయచేసి చూడగలరు. ఈ వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత నోట్స్ కావాలంటే పీడిఎఫ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి అందులో. ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు నోట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక విషయానికి వచ్చామంటే నాస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అవేంటంటే నాస్ 3 సంవత్సరములకు ఒకసారి నిర్వహింపబడుతుంది, అది మనందరికీ తెలిసిందే. తర్వాత ఇప్పటి వరకు సుమారు 8 సార్లు నిర్వహించబడుతుంది, ఒక కోవిడ్ టైంలో తప్ప. ఈ నాస్లో వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకొని దేశంలో ఉన్న అత్యున్నత విద్యా సంస్థ సిబిఎస్ఈ వారు నూతన విద్యా ప్రణాళికలు రచిస్తారు దేశం కొరకు. సో అందువల్ల ఈ నాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. తర్వాత ఈ నాస్ డిసెంబరు 4, 2024 నిర్వహింపబడుతుంది అన్నమాట. అయితే ఈ నాస్ను ఫస్ట్ ఎప్పుడు నిర్వహించారంటే 2001. అసలు నాస్ అంటే ఏంటంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, అది ఓకే. అయితే అది ఒకప్పటి పేరు, ప్రస్తుత పేరు అంటే చూద్దాం. నాస్ యొక్క ప్రస్తుత పేరు ఏంటంటే పిఆర్ఎస్. ఎన్ఏఎస్ పోయింది, అది మరుగున పడిపోతుంది. నాస్ యొక్క నూతన నామకరణము పిఆర్ఎస్. పిఆర్ఎస్ అంటే పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2004, పిఆర్ఎస్ 2024. ఓకే, సో పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్. పరక్ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక పరీక్ష, పరీక్షించు, ఒక దృక్కోణంలో చూసు. యాక్చువల్గా ఇదంతా హిందీ టెర్మినాలజీ. ఈ 3 పదాలలో ఒక పదం పరక్ అనేది ఏంటంటే ఎగ్జామిన్. తర్వాత రాష్ట్రీయ అంటే ఏంటంటే దేశము, జాతీయ అని అర్థం. దెన్ సర్వేక్షణ అంటే ఏంటంటే సర్వే. సో ఇది నూతన నామధేయం దీనికి. సో టోటల్గా ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 అనే పేరుతో ఈ సర్వేలో పాల్గొనబోతున్నాం. ఓకే, నెక్స్ట్ మరి పరక్ అంటేనే అదేదో హిందీ పదం అని కాదు, దాంట్లో మళ్ళీ ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉందండి. ఆ విధంగా పెట్టారు ఎన్సీఆర్టీ వాళ్ళు. సి హియర్ పరక్లో PARAKH. హియర్ P stands for performance. P stands for performance. A అంటే అసెస్మెంట్, అదేవిధంగా R అంటే రివ్యూ, అదేవిధంగా A అంటే అనాలిసిస్ అండ్ K అంటే నాలెడ్జ్ ఫార్, H అంటే holistic development. So totally what is the extension of PARAK is performance, assessment, review and analysis of knowledge for holistic development. So this is called PARAK. PARAK రాష్ట్రీయ సర్వేక్షణ్. సో ఈ సర్వేలో ఇవన్నీ వాళ్ళు చూస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నాస్ అనే పదం ఉండదు, ఇప్పుడు నుంచి పిఆర్ఎస్ అనే పదం మాత్రమే వస్తుంది. దట్ ఈస్ పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 అనే పేరు మీద మనం ఈ సర్వేలో పాల్గొనబోతున్నాం. మరి ఇక పిల్లలు భారతదేశం అంతటా ఎంతమంది పాల్గొనబోతున్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పాల్గొనబోతున్నారు అనే విషయం చెప్దాం. సో మొత్తం టోటల్ భారతదేశంలో 75,565 పాఠశాలలన్నీ కాదు, పాఠశాలలో కొన్ని సెలెక్టెడ్ పాఠశాలలు.
ఆ పాఠశాలను ఏమంటామంటే శాంపిల్ పాఠశాలలు అని చెప్పేసి అంటాం. ఇదివరకే మనం ఈ శాంపిల్ పాఠశాలల గురించి గత వీడియోలో మనం చెప్పాం జరిగింది. సో భారతదేశం అంతటా 75,565 శాంపిల్ స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ పాఠశాలల్లో 22,94,377 మంది విద్యార్థులు దేశమంతటా పాల్గొనున్నారనమాట. ఇక మన రాష్ట్రానికి వచ్చామంటే మన రాష్ట్రము టోటల్ 3,500 శాంపిల్ స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో. ఆ 3,500 శాంపిల్ స్కూల్స్లో నుంచి 1,00,000 మంది విద్యార్థులు 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి విద్యార్థులు ఈ యొక్క సర్వేలో పాల్గొనబోతున్నారు. ఇక మరి ఈ వీళ్ళ పిల్లల యొక్క రేషియో ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు సమానమైన నిష్పత్తి ఇస్తారన్నమాట గవర్నమెంట్. ఎందుకంటే సగం మంది గవర్నమెంట్ పిల్లలు రాస్తే సగం మంది ప్రైవేట్ పిల్లలు రాయడం జరుగుతుంది. ఈ సర్వేలో 3 రకాలైన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఒకటి ప్యూపిల్స్ క్వశ్చనైర్ అంటే విద్యార్థుల యొక్క క్వశ్చనైర్. టీచర్ క్వశ్చనైర్, ఉపాధ్యాయులు రాసే ప్రశ్నావళి. తర్వాత హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపల్స్ క్వశ్చనైర్ అంటే హెడ్ మాస్టర్ గారు కానీ ప్రిన్సిపాల్ గారు కానీ రాసే క్వశ్చనైర్. ఈ విధంగా 3 క్వశ్చనైర్స్ ఉంటాయి అన్నమాట. అంటే పిల్లలు రాయాలి, టీచర్స్ రాయాలి, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు కూడా రాయాలి. ఏది ఆ శాంపిల్ స్కూల్స్లో సెలెక్ట్ చేయబడిన శాంపిల్ స్కూల్స్లోనే, వేరే స్కూల్స్లో ఉండవు. మరి నూతనంగా సెట్ చేయబడిన ప్రశ్నావళి యొక్క మోడల్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఒకసారి చూసామంటే మనకు తెలిసిందే 3వ తరగతికి, 6వ తరగతికి, 9వ తరగతికి 3 తరగతులకు మనకు ఈ యొక్క PRS మనకు కండక్ట్ చేయబడుతుంది అన్నమాట. సో ఈ యొక్క దీంట్లో 3వ తరగతిలో ఏమేమి ఉంటాయి, ప్రశ్నావళిలో ఏమేమి సబ్జెక్టులు వస్తాయి, మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎంతలో రాయాలి వీడు. సో ఇక్కడ చూడండి 3వ తరగతిలో లాంగ్వేజ్ తెలుగు, ఆ తర్వాత వచ్చి ఇంగ్లీష్, లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో దిస్ ఈస్ ఈ 3 నుంచి 3వ తరగతి వాళ్ళకు 45 ప్రశ్నలు వస్తాయి. ఈ 45 ప్రశ్నలు 3వ తరగతి పిల్లగాడు 1.5 గంటలో కంప్లీట్ చేసేసేయాలన్నమాట ఆ క్వశ్చనైర్లో. సో ఒక్కొక్క 45 ప్రశ్నలు ఉంటాయి. 45 ప్రశ్నలకు 45 మార్కులు. ఓకే, యా. నెక్స్ట్ 6వ తరగతి మనం తీసుకుంటాం. హియర్ 6వ తరగతిలో లాంగ్వేజ్ ఉంటుంది, అంటే తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. ఈ 3 సబ్జెక్టుల నుంచి 51 ప్రశ్నలు వస్తాయి. ఇది కూడా వాళ్ళు 1.5 గంటలో రాయాలి. తర్వాత 9వ తరగతి ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుంది? దీంట్లో లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్. సో ఈ సబ్జెక్టుల నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. 60 మార్కులకు 2 గంటల్లో రాయాలి. వీటి 3 మనం పోల్చినామంటే ఇది కొంచెం టఫ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 51 ప్రశ్నలు 1.5 గంటలో రాయాల్సి వస్తుంది అన్నమాట. కొంచెం స్పీడ్ చేసుకోవాలా. 6వ తరగతిని ప్రిపేర్ చేసే ఉపాధ్యాయులు దయచేసి ఆ యొక్క ఆన్సరింగ్ కొద్దిగా స్పీడ్ ఉండేటట్టుగా వాళ్ళని తడిపించేయాలని చెప్పేసి నా విన్నపం. ఓకే, ఇది ఈ యొక్క మనం ఫేస్ చేయబోయే ప్రశ్నాపత్రం యొక్క మోడల్. అయితే ఈసారి అదనంగా ఎటువంటి క్వశ్చన్లు చేర్చారంటే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలతో పాటు విమర్శనాత్మక క్వశ్చన్లు, క్రిటికల్ అనాలిసిస్, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే దీని వెనకలో ఉన్న అంతరార్థం ఏంటంటే పిల్లలు ఇప్పటి నుంచే మనం ఇటువంటి ఆ విమర్శనాత్మకమైన ప్రశ్నలు, ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ప్రశ్నలు వచ్చాయంటే రేపు జాబ్కు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి జస్ట్ బేస్ వేయాలా అనే ఉద్దేశంతో ఈసారి ఎక్స్ట్రాగా ఈ యొక్క క్వశ్చన్స్ను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే. ప్రతి ఒక్క ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. ఇది పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 యొక్క క్వశ్చనైర్ మోడల్. ఇక మరి విద్యార్థులు యొక్క ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. ఇక మరి టీచర్ రాసే యొక్క ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుంది, ఏ సబ్జెక్టు పైన ఎక్కువగా ప్రశ్నావళి వస్తుందంటే సింపుల్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మౌలిక సదుపాయాలు. పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏంటి, ఇంకేమన్నా సదుపాయాలు కావాలన్నా, అసలు ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే మనము ఈ యొక్క
టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ తర్వాత పిల్లవాడిని ఏ విధంగా మనము డెవలప్ చేయగలము అనే దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా లెర్నింగ్ అట్మాస్ఫియర్, వాట్ ఈస్ అ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ లెర్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్. సో క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఒక అభ్యసన పద్ధతిని మనము డెవలప్ చేయాలన్నా ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండాలా అనే దానిపైన క్వశ్చన్స్ వస్తాయి టీచర్ క్వశ్చనైర్లో. ఇక స్కూల్ ప్రధానోపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళకి ఎటువంటివి ఇస్తాయంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వస్తాయి, అదేవిధంగా స్కూల్ అట్మాస్ఫియర్ పైన వస్తాయి, లెర్నింగ్ అట్మాస్ఫియర్ పైన వస్తాయి, దెన్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పైన కూడా వస్తాయి. ఇటువంటి క్వశ్చన్స్ అందులో ఉంటాయి. ఏది హెచ్ఎంస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ రాసే క్వశ్చనైర్లో, శాంపిల్ స్కూల్స్లో మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక సిబ్బంది ఎవరెవరు ఉంటారు అంటే అబ్జర్వర్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్స్ ఉంటారు, అదేవిధంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు. ఇక మనం ఇక్కడ చూసామంటే అబ్జర్వర్స్గా ఎవరు ఉంటారంటే సిబిఎస్ఈ సిబ్బంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్స్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్స్ ఎవరంటే మన జిల్లా విద్యాశాఖ సిబ్బంది ఉంటారనమాట. అదేవిధంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్గా ఎవరు ఉంటారంటే ఈసారి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్గా డిఈడి బిఈడి ట్రైనీ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇది సిబ్బంది. ఈ సిబ్బందితో మొత్తం మనకు ఈ యొక్క పిఆర్ఎస్ 2024 మొత్తం నడుస్తుందండి. సో ఇది నాస్ అంటే పాత పేరు, పిఆర్ఎస్ మీన్స్ పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024. దీని యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.